వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాకై పవన్ కుమార్. ఇప్పుడు నేను కేరళలో ఉన్నా, మీకు తెలిసే ఉంటుంది. ఇది పార్ట్ 4 శబరి ఎక్స్ప్రెస్, ట్రైన్ నంబర్ 17230 ఫ్రమ్ సికింద్రాబాద్ జంక్షన్ టు తిరువనంతపురం సెంట్రల్. సో వీఆర్ నౌ ఎట్ అలువా అండ్ ఎర్నాకుళం, కోచి. సో కోచి నుంచి పార్ట్ 4 స్టార్ట్ చేస్తున్నా, తిరువనంతపురం వరకు ఉంటుంది. సో నెక్స్ట్ కోచి అంటే ఎర్నాకుళం టౌన్ స్టేషన్ కాబోతుంది. కేరళలో ఉన్నాం మనమైతే ప్రెసెంట్. ఈరోజు మండే 3rd February 2025. మీరు కనుక మిగతా పార్ట్స్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి పార్ట్స్ చూసిన తర్వాత ఇది చూడండి. లేదంటే ఎర్నాకుళం టౌన్ నుంచి తిరువనంతపురం వరకు అయితే మనం ఈ పార్ట్లో ఉంది. సో అలువా రైల్వే స్టేషన్ క్రాస్ అయ్యాము. సో దాని తర్వాత ఇప్పుడు ఎర్నాకుళం టౌన్కి వస్తుంది ట్రైన్ అయితే. ఇక్కడ చాలామంది దిగిపోతారు. ఆల్రెడీ కోయంబత్తూరు అక్కడి నుంచి ఖాళీ అయిపోతూనే వచ్చింది, కోయంబత్తూరు నుంచి. ఇటప్పల్లి అని వచ్చింది, చిన్న స్టేషన్ ఇటప్పల్లి. అలువాకి లెవెల్ 28కి రావాలి, బట్ లెవెల్ 55కి అలువాకి వచ్చింది. యాక్చువల్లీ లెవెల్ 55 ఎర్నాకుళం టౌన్ది టైమింగ్. సో కొంచెం లేట్ అయింది ట్రైన్. మళ్ళీ సమ్ స్టేషన్స్ ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి రీచ్ అవుతుంది. మొత్తం ఎలక్ట్రిఫైడ్ లైన్. సో ఎలక్ట్రిక్ లోకోమోటివ్తోనే రన్ అవుతుంది ట్రైన్. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎర్నాకుళం టౌన్. నార్త్ అని కూడా అంటారు అదే స్టేషన్ని, డోంట్ బి కన్ఫ్యూజ్. సిటీ మాత్రం క్లీన్గా సూపర్గా ఉంది, చాలా డిగ్నిఫైడ్ ఉంది మొత్తం సిటీ. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 1334 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది ఎర్నాకుళం టౌన్ నార్త్. స్టేషన్ కోడ్ ERN. సదర్న్ రైల్వే ఆపరేట్ చేసింది డివిజన్ తిరువనంతపురం. ఇక్కడ టూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ డబల్ ఎలక్ట్రిక్ లైన్. దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ. ఎర్నాకుళం జంక్షన్ ఈస్ అనదర్ స్టేషన్. It is called Cochin also. ఇక్కడైతే చాలా మంది ఖాళీగా అయిపోతారు ఇప్పుడు.
సో చూసుకుంటే చాలా ఖాళీగా అయిపోయింది చూడండి మొత్తము. ఇక్కడ కొచ్చి ఎర్నాకుళంలో టైం 12:24 అవుతుంది. మేము కాఫీ తీసుకున్నాము 10 రూపీస్. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఎర్నాకుళం టౌన్ నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది. ఈ ట్రైన్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో డెవలప్మెంట్ పనులు అయితే జరుగుతున్నాయి స్టేషన్లో. సో ఆర్పిఎఫ్ వాళ్ళు చూస్తే జస్ట్ అసలు తీయొద్దు అని వెనకలనే పడతారు, కానీ మనకి పర్మిషన్ ఉంది కదా. అసలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 1420 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది తిరువల్ల. స్టేషన్ కోడ్ TRVL. సదర్న్ రైల్వే ఆపరేట్ చేసింది డివిజన్ తిరువనంతపురం. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇది కేరళలో లొకేటెడ్. డబల్ ఎలక్ట్రిక్ లైన్ పైన ఉంది ఇదైతే. సో ఒక చిన్న స్టేషన్ అన్నమాట. కొట్టాయం వెళ్ళిపోయింది. సో ముందు వచ్చేది కొల్లాం జంక్షన్ పెద్దదన్నమాట, పెద్ద స్టేషన్. కండిషన్ చూద్దామంటే బాగానే ఉంది, మొత్తము ఏం డిఫరెన్స్ ఏం కాలేదు, మొత్తం క్లీన్గానే ఉంది ఇప్పుడు వరకు కూడా. తిరువల్లలో ఉంది ట్రైన్ అయితే. సో చూడొచ్చు వాటర్ వస్తున్నాయి, మొత్తం క్లీన్ ఉంది వాష్రూమ్. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత బయలుదేరింది ట్రైన్ తిరువల్ల నుంచి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉంది. మొత్తం 29 అవర్స్ 45 మినిట్స్ తీసుకుంటుంది ట్రైన్ తిరువనంతపురం రీచ్ అవ్వడానికి సికింద్రాబాద్ నుంచి.
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 1449 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది కయాంకులం జంక్షన్. స్టేషన్ కోడ్ KYJ అనుకుంటా, నేను సడన్గా మర్చిపోయినా స్టేషన్ కోడ్ అయితే. సో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. KYJనో ఏదో ఉండే, నేను సడన్గా మర్చిపోయినా. ఇది కేరళలో లొకేటెడ్. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సదర్న్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ తిరువనంతపురం, త్రివేంద్రం సెంట్రల్ డివిజన్ అన్నమాట. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి వచ్చింది. టూ 28కి రావాలి, బట్ ఇది 3:30కి వచ్చింది. అండ్ ఆఫ్టర్ 4 minutes ఆగి బయలుదేరింది ఇక్కడ నుంచి కూడా. కేరళలోని చాలా రైల్వే స్టేషన్లో ఓన్లీ రెనోవేషనే జరుగుతుంది. ఏంటో ఏమో అని తెలియదు. KYJ కరెక్ట్, KYJని స్టేషన్ కోడ్ అయితే. ఈ ట్రైన్లో ఇట్లా అమ్ముతూ ఉంటారు. ఇట్లా ఏమన్నా నచ్చితే తీసుకోవాలి, ఇట్లా ముంగలు పెట్టి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇది ఒక జంక్షన్ పాయింట్. దీని తర్వాత కరునాగపల్లి స్టేషన్ వస్తుంది. కేరళలో హై లిటరసీ రేట్ ఉంది. సో తెలుసు కదా, మొత్తం ఇండియాలోనే లిటరసీ రేట్లో ఇది 90% కన్నా ఎక్కువ. సో ఇప్పుడు మనము కొల్లం జంక్షన్ చేరుకుంటున్నాం. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 1490 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది కొల్లం జంక్షన్. స్టేషన్ కోడ్ QLN. సదర్న్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ తిరువనంతపురం. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫోర్ 2కి రావాలి, బట్ ఇది 4:15కి చేరుకుంది స్టేషన్కి అయితే. సో క్విలెన్ అని దీన్ని పిలుస్తుండే ఫస్ట్లో, అందుకనే దీని స్టేషన్ కోడ్ QLN. మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది కేరళలోని మేజర్ స్టేషన్స్లలో ఒకటి. ఇది ఒక జంక్షన్ పాయింట్. ఎందుకంటే ఒక లైన్ తెన్కాసి జంక్షన్ వైపుకి వెళ్తుంది, ఒక లైన్ కయంకులం వైపు నుంచి వస్తుంది. సో ఒక లైన్ తిరువనంతపురం సైడ్ వెళ్తుంది. సో అందుకని ఇది ఒక పెద్ద జంక్షన్ పాయింట్. సో దీని తర్వాత వరకాల శివగిరి, దాని తర్వాత తిరువనంతపురం వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనము నియర్లీ 1500 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినట్టే. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చింది. అటు సైడ్ ఏదో ట్రైన్, అది డీజిల్ ఇంజిన్ వెళ్తుంది. ఎర్నాకుళము షెడ్ది. ఒక 5 minutes ఆగిన తర్వాత కొల్లం జంక్షన్ నుంచి ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో కేరళకు వస్తే తప్పకుండా బనానా చిప్స్ తీసుకోండి. సో ఇక్కడ ఒక హల్వా దొరుకుతుంది, అది మీరు తీసుకుంటే తీసుకోవచ్చు అంతే. ఇప్పుడు 4:23 అవుతుంది టైము. 3కి బయలుదేరింది ట్రైన్ అయితే. సో ఈ స్టేషన్ని కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు, అందుకని ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రెసెంట్ అయితే. సో
సో ఇక్కడైతే బోర్డే మాయం, బోర్డు లేదు. సో నెక్స్ట్ నేను తిరువనంతపురంలో కలుస్తా, లేదంటే వర్కాల శివగిరి చూపిస్తా. తిరువనంతపురం నార్త్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చింది. తిరువనంతపురం నార్త్ ఇది. సో తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్తుంది ట్రైన్, అక్కడ స్టాప్ ఉంది. 6:05 అక్కడికి రావాల్సింది టైము. సో ఇప్పుడైతే 5:33 అవుతుంది టైం. అన్షెడ్యూల్డ్ హాల్ట్ లాగా ఇక్కడ కూడా ఆగేటట్టే ఉంది. తిరువనంతపురం నార్త్లో కూడా ఆగింది. సో జస్ట్ ఒక 30 సెకండ్స్ లోకల్ ట్రైన్ ఆగినట్టు ఆగి బయలుదేరింది. సో తిరువనంతపురం సెంట్రల్కి వెళ్తుంది ఇప్పుడు ట్రైన్ అయితే. సో దట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కేరళ. ఎర్నాకుళం కోచి ఈజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్, బట్ ఇది మెయిన్ క్యాపిటల్ అన్నమాట కేరళ స్టేట్కి. తిరువనంతపురంలో మెయిన్గా చూడాల్సింది పద్మనాభ స్వామి టెంపుల్. ఇట్ ఈస్ ఇండియాస్ రిచెస్ట్ టెంపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా రహస్యమైన టెంపుల్ కూడా, చాలా రహస్యాలు ఉన్నాయని అంటూ ఉంటారు. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మీకు శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి పక్కా చెప్పాలి. సో నేను మీకు ఫేర్స్ చెప్తా ఇప్పుడు. స్లీపర్ క్లాస్లో అయితే 600 వరకు ఉంటుంది. అండ్ థర్డ్ ఏసీ తీసుకుంటే 1700. సెకండ్ ఏసీలో 2000 పైన ఎంత ఉంటుంది. ఫస్ట్ ఏసీ ఏమో 4100, అంటే పైన కిందికి అవ్వచ్చు. 4000 పైన ఉంటుంది రేట్ అయితే. సో అది ఫేర్. అండ్ వాష్రూమ్ కండిషన్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం వచ్చే వరకు కూడా. సో నేను అప్పుడే కొల్లం సైడ్ ఉన్నప్పుడు నేను చూపించాను. ఈ ట్రైన్ కోసం అవుటర్లో ఆపేసిండు. టైం అయితే 5:49 అవుతుంది. ఆ ట్రైన్ పేరు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకో ట్రైన్ వచ్చింది. సో దీనికోసం ఆపేరు. సో ట్రైన్స్ కూడా వస్తున్నాయి అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ లేవు తిరువనంతపురం స్టేషన్లో. సో అయిపోయింది. ఇప్పుడు 6:05కి కరెక్ట్గా చేరుస్తాడు స్టేషన్కి అయితే. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 1555 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది తిరువనంతపురం సెంట్రల్. స్టేషన్ కోడ్ టీవీసీ. సదర్న్ రైల్వే ఆపరేట్ చేసింది. ఇది ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇన్ సదర్న్ రైల్వే. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి.
మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదికి రావాలి. సో మొత్తం స్టేటే చాలా క్లీన్గా చాలా బాగుంది. సో కరెక్ట్ టైంకి చేరించింది. అండ్ అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మొత్తం వాష్రూమ్స్ క్లీన్ ఉండడం, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మొత్తం చాలా బాగుంది స్లీపర్లో కూడా. సో ఇక్కడ నుంచి నార్త్ సైడ్కి వెళ్ళడానికి కాకుండా కన్యాకుమారి అటు వెళ్ళడానికి కూడా చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి ప్రతిసారి. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నాకు కామెంట్స్ చేసి చెప్తూ ఉండండి. ఎక్స్లేటర్ కూడా ఉంది ఇక్కడ, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో మనం యూజ్ చేయొచ్చు.